ఈ బ్రష్ కోసం వెయిట్ చేస్తున్నవాడు బాబ్జీ. వీడు చాలా బ్రాడ్ మైండెడ్. ఎంత బ్రాడ్ మైండెడ్ అంటే ఈ లోకంలోని లౌక్యమంతా తనకే తెలుసు అనేంత. వీడికి ఆశలు ఎక్కువ కానీ ఆస్తులు తక్కువ. బాడీ కన్నా బ్రాడ్గా ఉన్న బుక్స్, పస్తులతో పెంచిన ప్యాక్స్ మనోడి సంపాదన. ఎప్పటికైనా లైఫ్లో పైకి రావాలే కోరిక. అందుకనేమో రూమ్ కూడా పై ఫ్లోర్లో తీసుకున్నాడు. సమాజ అభివృద్ధి పదానికి రూట్ మ్యాప్ గీస్తాడు, కానీ వాడి రూమ్ మాత్రం రంగు రుచి ఏమీ లేకుండా చెత్తగా ఉంటుంది. వీడు మన బాబ్జీ రూమ్మేట్ వీర వెంకట లక్ష్మీ నరసింహ త్రిమూర్తులు. అందరూ త్రిమూర్తి అంటారు. బొద్దుగా ఉంటాడు కదా, అందుకని ముద్దుగా మూర్తి అంటారు. వీళ్ళ మతాలు అభిమతాలు ఒకటి కాకపోయినా క్లాస్లో ప్లేస్ లేక లాస్ట్ బెంచ్ని, లైఫ్లో జాబ్ లేక సింగిల్ రూమ్ని షేర్ చేసుకుంటున్నారు. రేట్లు బాగా మండిపోతున్నాయిరా. ప్లేట్ దోశ 200 అంట. దోశలో జీడిపప్పు బాదం పప్పు వేసారా ఏంటి? మన పాత అప్పులు కలిపాడు. కొన్ని పక్క హోటల్కి వెళ్ళొచ్చు కదా. అప్పు కోసం ఆటోలు అందరం వెళ్ళాలా? మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందన్నమాట. లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేవి ఆల్బమ్లో పెట్టే ఫోటో లాంటివిరా. తీసేటప్పుడు టెన్షన్ యాంగ్జైటీగా ఉంటుంది, కానీ ఒకసారి తీసాక బాగున్నా లేకున్నా చూసిన ప్రతిసారి ఒక స్వీట్ మెమరీలా గుర్తుండిపోతుంది. ఈ ప్రాబ్లమ్స్ కూడా అంతే, ఫ్యూచర్లో గుర్తుండిపోయే ఇన్సిడెన్సెస్ రా ఇవన్నీ. నాకు మాత్రం ఒకటే ప్రాబ్లం కనిపిస్తుంది, ఫుడ్ ప్రాబ్లం. మరి వీళ్ళ డిన్నర్ పరిస్థితి. బాబ్జీకి ఆకలి వేసినప్పుడల్లా ఆవేశంగా పక్కింట్లోని ప్రొద్దుటి పేపర్ చదవటం అలవాటు. దీన్నే మైండ్ డైవర్షన్ థెరపీ అంటారని చిరిగిపోయిన బుక్లోని చివరి పేజీలో చదివాడు బాబ్జీ. షెడ్యూల్ ప్రకారం సొల్లు, స్కాముల దగ్గర నుంచి సినిమాల దాకా డిస్కషన్. ఇది వీళ్ళ మెనూలోని లాస్ట్ ఐటమ్. ఒరే, ఈ పాటికి అందరూ తినేసి పడుకుంటారా? యువత కోసం కొత్త పథకాలు అమలు సీఎం. చిరిగిపోయిన జేబులో ఎంత చెలరేస్తే మాత్రం ఏం లాభం రా. మరి పరుచుకోవడం వల్ల పరిస్థితులు మారాలి. ఏంట్రా ఈ టైంలో కరెంట్ పోయింది? ఆ షెల్ఫ్లో టార్చ్ లైట్ ఉంటుంది కదరా, చూడు. కనపడలేదురా. అక్కడే ఉంటుంది చూడరా. ఉంది. చీకట్లో కావాల్సింది చెయ్యి చెప్పే మనిషి కాదురా, దారి చెప్పే వెలుగు. ప్రభుత్వం ఇవ్వాల్సింది అవకాశాలు కానీ ఆశలా కాదురా. మన నాయకులు రాష్ట్రాన్ని కుటుంబంగా చూసుకుంటాం అనే టాపిక్ని వాడుకొని వాటాలు వేసుకుంటున్నారా మన ఆస్తుల్ని. పథకాలు అమలుపరిచి మరి మానవత్వం లేని మనిషికి మంత్రి పదం ఇవ్వడం అంటే అస్థి పంజరానికి అలంకరణ చేయడం లాంటిదిరా. అయితే సొసైటీని డెవలప్ చేయలేమంటావా? మనీ, పవర్ ఈ రెండు కావాలరా, పేరుకైనా పక్కోడి సేవకైనా. బ్యాంకులో ఆదా, బయట హోదా ఉండాలరా. ఈ రేయి రేపు అవ్వక ఆగదు, రాత రూపు మార్పు జరగక తప్పదు అని బాబ్జీ గట్టి నమ్మకం. కరిగిన కలలు, భోజనానికి బాధలు, చిరిగిపోయిన చెప్పులు. లైఫ్లో లీజర్ లేకుండా కష్టపడుతున్న బాబ్జీకి ఈ ఉదయాన్నే ఒక శుభవార్త తెలిసింది. హలో, నేనేనండి. నిజంగానండి, ఒక్క నిమిషం అండి. రే, మనం టికెట్ కొన్నాం కదా, దానికి ఆర్డర్ అయ్యిందంట. ఇప్పుడే ఇంతకీ నీ లాంటి డబ్బులతో ఏం చేస్తావురా? ఒక పెద్ద ప్యాలెస్, దాని బయట నా పేరు ముందు గారు, షికారికి ఒక కారు, 5 స్టార్ ఫుడ్, డబుల్ కాట్ బెడ్, చేతిలో బెంజ్, పొట్టుకో డ్రెస్ చేంజ్, టోటల్గా ఒక కింగ్ రేంజ్. మిస్ ఇండియాని లవ్ చేయాలి, ప్రతి మినిట్ని మిస్ అవ్వకుండా పాజ్ చేసి మరీ ఎంజాయ్ చేయాలి. హలో, నేనేనండి. అదేంటండి? సరే రా
లాటరీ వల్ల అవును. ఎన్ని లక్షలు వచ్చాయి? లక్షలు కాదు, లక్ష పైసలు. ఫోన్ లేరా? 1000 రూపాయలు వచ్చినాయి కదా. 500 ట్యాక్స్ అంట. సరే అదన్నా మిగిలింది కదా. ఇప్పుడు వెళ్ళి రావడానికి 1000 రూపాయలు ఒక్కడుద్ది. ఇక్కడ ఒక విషయం, బండి కూడా కొనలేని బాబ్జీకి బెంచ్ దొరికేసరికి బెంచ్లోని బెస్ట్ ఫ్రెండ్ని కూడా మర్చిపోయాడు. ఊరే కోట్లు ఖర్చు అయిన కాస్ట్లీ కల్లో కనీసం కార్ క్లీనింగ్ జాబ్ కూడా నాకు ఇవ్వలేదు కదరా. ఎవరికి మానవత్వం లేదన్నారు. అందరికీ మా నా అనే తత్వమే ఉందిరా. మానవత్వం ఎవరికీ లేదు. రే ప్రతి ఒక్కడు నేను సీఎం అయితే వచ్చేస్తాను, నేను పిఎం అయితే వచ్చేస్తాను అంటాడు, కానీ మనిషిగా నేనేం చేస్తాను అని ఎవడు ఆలోచించలేరా. రేపు నువ్వు పోయినా అంతే, రాజకీయాల్లోకి వెళ్తే పక్కన ఉన్న నన్నే మర్చిపోయావు. అభివృద్ధి అనేది రాజ్యం అయితే విస్తరించడానికి వ్యూహాలు రాసే రాజులు ఎక్కువ, కానీ సాధించడానికి సహాయపడే సైనికులు తక్కువరా. రే ఇవన్నైనా చెప్పరా, డెవలప్మెంట్ కావాల్సింది మనీ, పవర్, ఈ రెండు ఉండాల్సిందే. జేబులో 100 రూపాయల నోటు ఉంటే గుళ్ళో దానానికి ఎక్కువైద్ది, హోటల్లో భోజనానికి తక్కువ అయింది. వాల్యూ మరి 100 రూపాయలు నోటుతో ఏం చేస్తారు నువ్వు డెవలప్మెంట్? రే ఎవరు వచ్చినట్టు నా చూడు. నీకోసమే ఆ నాటి వాళ్ళు వచ్చి ఉంటారు. వస్తున్నా. ఎవరు కావాలండి? బాబ్జీ గారు ఉన్నారండి. ఉన్నాడు. ఏం కావాలి నీకు? నా పేరు రాజు అండి. అయితే మా కుటుంబాన్ని ఎలాగైనా మీరే నిలబెట్టాలండి. నువ్వు కూర్చోడానికి కుర్చీ ఇవ్వలేకపోయాను, ఇక మీ కుటుంబాన్ని నేను నిలబడతాను. ఇక మా చాలా పేరు కుటుంబం అండి. ఇది డబ్బులుగా ఇవ్వాలేంటి? ఇప్పుడు ఎవరైనా అప్పు ఇస్తే తీసుకున్న పొజిషన్లోనే కానీ నేను ఇచ్చే పొజిషన్ అయితే లేను. అది కాదండి, మా అమ్మగారు చాలా రేట్ పెట్టుకోండి. ఈ ఏరియాలో మీ ఒక్కరిదే సరిపోతుంది అన్నారండి. ఎలాగైనా మా అమ్మగారి ప్రాణం మీరే నిలబెట్టాలి. కనీసం ఒక మంచి పనైనా కరెక్ట్గా చెప్పారు కదా. ఏం సంపాదించినా పడడానికి తృప్తి 3 నెంబర్ బ్లడ్ ఇచ్చి సహాయం చేయడం ఒకసారి అతను వైపు చూడటం కృతజ్ఞత భావంతో ఎలా చూస్తున్నాడు. సృష్టిలో ప్రతి జీవి మరో జీవి నుండి రావచ్చు. అలాగే కూతురుని మనిషి వచ్చాడు, కానీ మనిషిని మాత్రం ఏ జీవి రాలేదు. మనిషి రోజుకు రకంగా మారిపోతున్నాడు, పక్క వారికి అందనంతగా. చేను పైరవ్వాలంటే ఎండవని అవసరం, కానీ విత్తనం ముఖ్యం. అలాగే సొసైటీ డెవలప్ అవ్వాలన్నా కూడా మనీ, పవర్ అవసరమే, కానీ మనిషి ముఖ్యం. మనిషికి మనిషి మూలం. ఇక్కడ సంకల్పం లేదే ఏమి చేయలేము. నాకు ఏంటి అనే మనిషికి, నేను సైతం అనే మనిషికి మధ్య ఉన్న అంతరమే అభివృద్ధికున్న దూరం. అది చెరిగిపోతే మన కలల సౌధం కళ్ళ ముందు సాధ్యం.